హలో వ్యూయర్స్. ఫిలాసఫీకి సంబంధించి విద్యా దృక్పథాలు ఏపీడిఎస్సికి సంబంధించి విద్యా దృక్పథాలు బిట్స్. ఫస్ట్ వన్, సుస్థిర అభివృద్ధి ప్రక్రియను విఘాతం కలిగించే ప్రధానమైన చర్య జనాభా పెరుగుదల, అడవుల నరికివేత, ప్రణాళిక లేని పారిశ్రామిక రంగం. 3 కూడా కరెక్టే. సో ఫోర్త్ పైవన్నీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జనాభా పెరుగుదల, అడవుల నరికివేత, ప్రణాళిక లేని పారిశ్రామిక రంగం. నెక్స్ట్, సొసైటీ ఫర్ క్లీన్ ఎన్విరాన్మెంట్ కేంద్రం ఎక్కడ ఉంది? అహ్మదాబాద్, తెహ్రీ, ముఖంజా, హైదరాబాద్. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థర్డ్ వన్ ముఖంజా. 1980లో నియమించిన తివారీ కమిటీ ఏ అంశంపై అధ్యయనం చేసింది? పర్యావరణ పరిరక్షణ, జనాభా పెరుగుదల సమస్యలు, ఉన్నత విద్య, మహిళా విద్య. ఇందులో ఫస్ట్ వన్ పర్యావరణ పరిరక్షణ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తివారీ కమిటీకి సంబంధించి పర్యావరణ పరిరక్షణ అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, జిల్లాలో పబ్లిక్ హియరింగ్ కమిటీకి చైర్మన్గా ఎవరు వ్యవహరిస్తారు? జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి, జిల్లా కలెక్టర్, జిల్లా అటవీ శాఖాధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి. ఇందులో సెకండ్ వన్ జిల్లా కలెక్టర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. జిల్లా కలెక్టర్ జిల్లాలో పబ్లిక్ హియరింగ్ కమిటీకి చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రకృతిలోని సహజ వనరులు, ప్రత్యామ్నాయ వనరులు, ఆర్థిక అంశాలు, రాజకీయాలు, సాంఘిక పద్ధతుల మధ్య గల క్లిష్టతర అంతర సంబంధాలను మనం అవగాహన చేసుకోవడం వంటివి ఏ ధ్యేయాలకు సంబంధించినది? భావావేశ ధ్యేయాలు, ఆచరణాత్మక ధ్యేయాలు, జ్ఞానాత్మక ధ్యేయాలు, నైతిక ఆధ్యాత్మిక ధ్యేయాలు. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా మిలియన్స్లో 1011.22, 1113.45, 1210.2, 1254.66. థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ ద నెక్స్ట్ వన్, 2011 నాటికి ప్రపంచ జనాభా మిలియన్లో 5 బిలియన్స్, 7 బిలియన్స్, 9 బిలియన్స్, 11 బిలియన్స్. ఇందులో 7 బిలియన్స్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ప్రపంచ జనాభాలో భారతదేశం జనాభా శాతం 10%, 12%, 14%, 16%. 16% ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్, ప్రపంచంలో మొత్తం భూతలంలో భారతదేశ ప్రజలు నివసిస్తున్న భూతల శాతం 2.4, 5.6, 8.1 అండ్ 9.5%. ఇందులో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 2.4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.